ఈ రోజు స్టోరీలో మన హీరోయిన్ రాధ మన హీరో విక్రమ్ కృష్ణని చెంపపైన కొట్టింది. ఇక చెంపపైన కొట్టిన విక్రమ్ కృష్ణ ఏం చేయబోతున్నాడు, తర్వాత ఏం జరగబోతుంది, ఈరోజు స్టోరీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దమయంతి వీళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది. రామచంద్రయ్య దమయంతిని సమర్థిస్తాడా, తనకు అండగా నిలబడతాడా, ఏం జరగబోతుంది ఈరోజు ఎపిసోడ్లో లాస్ట్ వరకు చూసేయండి. ఇక చివరిలో రేపటి ఎపిసోడ్ కూడా చెప్పేస్తాను ఏం జరిగింది అని. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. మన హీరోయిన్ రాధ మెడలో నల్లపూసలతో అద్దంలో చూసుకుంటూ ఉంటే తనకి జరిగిన విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. దమయంతి చెప్పిన మాటలు, విక్రమ్ కృష్ణ ఏం చెప్పి నల్లపూసలు కట్టించడానికి తన్ని ఒప్పించాడు అన్న మాటలు అన్నీ తన కళ్ళ ముందే అద్దంలో కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ చూస్తూ మన హీరోయిన్ రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత రాధ కింద కూర్చుని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నేను నాన్న కోసం ఇలా చేద్దామనుకున్నాను, కానీ నా జీవితం అగమ్యగోచరంగా అయిపోయిందేంటి. ఒక అగ్రిమెంట్ మ్యారేజ్గా మొదలైన ఈ ప్రయాణం ఈరోజు ఇలా ఊహించని మార్పు తీసుకోవడం ఏంటి. ఇప్పటి వరకు నాకు విక్రమ్ కృష్ణకి అగ్రిమెంట్ సంబంధం తప్ప ఏ సంబంధము లేదు, కానీ ఈరోజు వేదమంత్రాల సాక్షిగా విక్రమ్ కృష్ణ నా మెడలో ఈ నల్లపూసల్ని వేశాడు. అలా నల్లపూసలు వేయడంతోనే తెలియకుండానే నేను మాంగళ్య బంధంలో బందీగా మారిపోతున్నానా. తర్వాత రాధ ఇక అలా ఏవో తలుచుకుంటూ అలా బాధపడుతూ అక్కడే కూర్చుని ఉండిపోయి ఉంటుంది. తర్వాత మన హీరో ఫ్యామిలీ మొత్తం కూర్చుని నల్లపూసల కార్యక్రమంలో జరిగిన తంతుని ఫోటోలు వీడియోల రూపంలో చూస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ని వాళ్ళు చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దమయంతి ఇంకా ప్రియలు వచ్చి వాళ్ళు యాక్టింగ్ అయితే మొదలు పెట్టేస్తారు. దమయంతి ఇక వాళ్ళ దగ్గర ఇలా అంటుంది, వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీరు ఏం చేస్తున్నారు, నన్ను నా కూతుర్ని గాలికి వదిలేసి మీరు సంతోషంగా ఈ జరిగిన అగ్రిమెంట్ పెళ్ళి అబద్ధపు తంతుని మీరు చూస్తూ ఉన్నారా, నేను చెప్పిన మాటలు మీరు ఎలాగ నమ్మడం లేదు, అయినా నాదే తప్పు, నా భర్త పోయిన వెంటనే నేను మా ఇంటికి వెళ్ళిపోయి ఉండవలసింది, అప్పుడు నాకు గౌరవమైన దక్కేది. దానికి దమయంతి వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది, అయినా నీకు ఇప్పుడు వచ్చిన నష్టం ఏముందమ్మా, నీకు జరిగిన అవమానం ఏముంది, నీకు గౌరవం ఏం తక్కువైంది అని అడుగుతుంది. దానికి దమయంతి ఎలా సమాధానం చెప్తుంది, నాకే అంత గౌరవం ఉండుంటే నేను ఆ విక్రమ్ కృష్ణ వాళ్ళది అగ్రిమెంటెడ్ పెళ్ళి అని చెప్పిన వెంటనే మీరు నమ్ముండేవారు కదా అత్తయ్య, నా మాటే కనుక మీరు నమ్ముంటే ఆ కార్యక్రమాన్ని ఆపి వాళ్ళిద్దరినీ నిలదీసి ఉండేవారు మీరు. ఇక అలా మాట్లాడుతున్న దమయంతి మాటలకు సునంద అయితే ఇంక అస్సలు ఊరుకోదు. ఇక సునంద కూడా దమయంతిని చాలా మాటలనేస్తుంది, తప్పు చేసింది నా కొడుకు కోడలు కాదు వదిన, నువ్వు లేనిపోని అబద్ధాలు వాళ్ళపైన సృష్టించి వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళి అని నువ్వు వాళ్ళ పెళ్ళిని క్యాన్సిల్ చేయించి నీ కూతురుతో పెళ్లి చేయించాలని చూస్తున్నావు, మొదటి నుంచి తప్పు చేసేది నువ్వు వదిన. ఇక దమయంతి ఇక్కడే సునందని ఒక సరైన ప్రశ్న అడుగుతుంది. ఆ ప్రశ్నకి సునందకి ఇక మాటలు రావు, తను షాక్లో అలా ఉండిపోతుంది. అదేనండి మన సునంద ఇలా అడుగుతుంది, తప్పు చేసింది నేను కాదు వదిన, నువ్వు నా కూతురికి నీ కొడుక్కి పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసావు, ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా నిలదీస్తుంది. దానికి మన సునంద దగ్గర సమాధానం ఉండదు, అలా చూస్తూ ఉండిపోతుంది. కనీసం నీకైనా పెద్దదాన్ని, నీ అన్న భార్యని అనే ఒక్క విషయం కూడా నువ్వు గుర్తుంచుకోలేదు, నల్లపూసల ఫంక్షన్లో నన్ను ఎంతగానో అవమానించావు, తప్పు చేసింది నువ్వయుండి నన్నంటావేంటి సునంద అని గట్టిగా నిలదీస్తుంది. తర్వాత రామచంద్రయ్యతో కూడా దమయంతి ఇలా అంటుంది, చూస్తూ ఉంటారేంటి బావగారు, మీ చెల్లెలు చేసిన తప్పులు మీకు తప్పుల్లా కనబడడం లేదా అని అడుగుతుంది. ఇక్కడే రామచంద్రయ్య దమయంతికి పెద్ద షాకే ఇస్తాడు. ఇక రామచంద్ర ఇలా అంటాడు, వాళ్ళకంటే తప్పు చేసింది నువ్వు, ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు అని నువ్వు అబద్ధపు మాటలను సృష్టించావు అని చెప్పేస్తాడు మన రామచంద్రయ్య దమయంతితో. ఇక మరొక పక్క అయితే మన విక్రమ్ కృష్ణ రాధ దగ్గరికి వెళ్తాడు. రాధ దగ్గరికి వెళ్తే రాధ ఇలా అడుగుతుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. అగ్రిమెంట్ పేరుతో నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా మెడలో నల్లపూసలు కూడా కట్టావు, నీ స్వార్థం కోసం నా జీవితాన్ని ఇలా భరించలేనంత బాధగా మార్చావు నువ్వు నీ విక్రమ్ కృష్ణను నిలదీస్తుంది మన హీరోయిన్ రాధ. దానికి విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, రాధా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏం జరిగిందని అని అంటాడు. దానికి రాధ, ఎంతకంటే ఏం జరగాలి, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా ఎమోషన్స్తో ఆడుకున్నావు అని అంటుంది. దానికి విక్రమ్ కృష్ణ, నల్లపూసల కార్యక్రమం ఆపలేని సందర్భంలో నేను ఏం చేయాలో తెలియక నీతో అలా మాట్లాడేనే, కానీ నేను నిజంగా నా మనసులో ఆ ఉద్దేశం నిజంగా లేదు రాధా అని చెప్తాడు. దానికి రాధ, సరే అయితే నేను ఒప్పుకుంటాను, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నా మెడలో నల్లపూసలు వేశావు, ఇప్పుడు ఈ నల్లపూసల్ని నన్ను ఏం చేయమంటావు, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు అని నిలదీస్తుంది.
నేను నీ మెడలో తాళి కట్టినప్పుడు కానీ మన ఇద్దరం భార్యాభర్తల అన్యోన్యంగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా నువ్వు ఇలా ఫీల్ అవ్వలేదు కదా రాధా. కానీ ఇప్పుడు మాత్రం నల్లపూసలు కట్టినంత మాత్రాన నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు, ఒక్కసారి నీ మనసులో ఆ బాధ తీసేసి చూడు, అంతా సర్దుకుంటుంది అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు మన హీరో విక్రమ్ కృష్ణ మన హీరోయిన్ రాధని. తర్వాత విక్రమ్ కృష్ణ రాధతో ఇలా అంటాడు, నువ్వు అంత ఫీల్ అవుతూ దాన్ని మెడలో ఉంచుకోవడం ఎందుకు, దాన్ని తీసేయి. ఇక్కడే మన హీరోయిన్ రాధ విక్రమ్ కృష్ణ మాటలకు చాలా షాక్ అవుతుంది. ఇక విక్రమ్ కృష్ణ ఇంకా చాలా మాటలే అంటాడు. ఆ నల్లపూసలు నీ మెడలో ఉండి నీకు కనబడుతుంటేనే కదా బాధ, ఇక ఆ మెడలో నల్లపూసలు లేకపోతే నీకు ఆ బాధ లేనప్పుడు ఆ నల్లపూసలను తీసేయి అని చెప్తాడు. ఇక విక్రమ్ కృష్ణ మాటలకు రాధ అలా చూస్తూ ఉండిపోతుంది. క్షణక్షణం ఆ నల్లపూసలను చూస్తూ నువ్వు ఎంత బాధపడే కంటే ఆ మెడలో నల్లపూసలను తీసేస్తే నీకు అంత బాధే ఉండదు కదా అని చెప్పి ఆ నల్లపూసల్ని మెడలో నుంచి తీసేయడానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఆ నల్లపూసల్ని చేతిలోకి తీసుకుంటాడు. మీరేమనుకుంటున్నారు, ఆ నల్లపూసలను మన హీరో విక్రమ్ కృష్ణ తీసేస్తాడా, ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక తర్వాత ఏం జరగబోతుందో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే సీరియల్ నోటిఫికేషన్స్ వెంటనే మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక తర్వాత ఏం జరగబోతుందో చూసేద్దాం, వచ్చేయండి. మెడలో నుంచి నల్లపూసలు తెంచేయబోతున్న విక్రమ్ చేతిని మన రాధ గట్టిగా పట్టుకుంటుంది. రాధ విక్రమ్ని వదులు అని గట్టిగా గర్జించి చెప్తుంది. కానీ దానికి విక్రమ్ కృష్ణ వినకుండా, నీ బాధ తగ్గాలంటే ఈ మెడలో నుంచి ఈ నల్లపూసలు ఉండకూడదు, నన్ను తెంపే నువ్వు అని చెప్తాడు. దానికి రాధ వదలమంటున్నాను కదా వదులు అని గట్టిగా చెప్తుంది. ఇక్కడే రాధ పెద్ద ట్విస్ట్ వస్తుంది. మన విక్రమ్ కృష్ణని వదలరా అని తన చెంపపైన కొట్టి దూరంగా విసిరేస్తుంది. ఇక రాధ గట్టిగా చెప్తుంది, ఆడదాని మెడలో నల్లపూసలు వేసేది ఒక్కసారే, తెంచేది కూడా ఒక్కసారే అని కోపంగా చెప్పేస్తుంది. ఇక తర్వాత విక్రమ్ కృష్ణ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రేపటి ఎపిసోడ్లో సునంద తన కోడలికి బాధ్యతలు అప్పచెప్పనుంది. ఇక రేపటి ఎపిసోడ్ కూడా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.